భారతి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ప్రపంచం అంతా కూడా థర్డ్ వరల్డ్ వార్ దిశగా వెళ్తున్నట్టే కనపడుతుంది. ఫస్ట్ మీకు తెలుసు కదా, ఇజ్రాయెల్ వాడు డెమస్కస్లో ఇరాన్ తాలూకు ఎంబసీ పక్కన బిల్డింగ్ ఒకదాన్ని కూల్చివేశాడు. దాంట్లో 7 ఇరానియన్ సోల్జర్స్, సీనియర్ ఆఫీసర్స్ చచ్చిపోయారు. దాంతో రిటాలియేషన్ కింద 13, 14, 12, 13 రాత్రి ఇరాన్ వాడు 300 క్షిపణులు అంటే మిసైల్స్ ప్లస్ డ్రోన్స్ పెట్టి అటాక్ చేయడం. దట్ వాజ్ అ వెరీ కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక్కొక్క మిసైల్, ఒక బ్యాలిస్టిక్ మిసైల్ ఉందంటే దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, మిలియన్స్ ఆఫ్ డాలర్స్. సో అలాంటివి 110 వేసాడు. కాకపోతే దానికంటే టెక్నికల్లీ అడ్వాన్స్డ్ ఐరన్ డోమ్ సిస్టమ్ ఒకటి ఉంది, ఎయిర్ స్పేస్ ప్రొటెక్షన్ సిస్టమ్. అది ఇజ్రాయెల్ దగ్గర ఉంది. వాళ్ళు దాన్ని సమర్థవంతంగా వాడి వీటన్నిటినీ న్యూట్రలైజ్ చేశారు. వాళ్ళు ఇజ్రాయెల్ దాకా రాకుండానే ముందు కొడేశారు. దానివల్ల ఇజ్రాయెల్కి పెద్ద ఇంపాక్ట్ లేదు. సో వీడు అటాక్ ఇచ్చాడు, కానీ ఇజ్రాయెల్కి జరిగిన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పెద్దగా లేదు. కాకపోతే ఆస్తి నష్టంలో మాటకు వస్తే, ఈ డ్రోన్లు ఒక రోజు రాత్రి సమర్థవంతంగా పనిచేసినందుకు $1 బిలియన్ పైగా ఖర్చు అయిందట. $1.3 బిలియన్. ఇప్పుడు మిసైల్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటే ఇది $1 బిలియన్ తోటి ప్రొటెక్షన్ చేసింది. సో ఇది కాస్ట్ వైజ్ చూస్తే ఎన్నాళ్ళు తట్టుకుంటారు ఇలాగా. యుఎస్ వెంటనే చెప్పింట, బాబు మాకు మీకు సంబంధం లేదు, మీ బాధలు మీరు పడండి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఖర్చు భరాయించవలసింది యుఎస్ బాధ్యత కదా. ఇప్పుడు యుఎస్ కూడా చాలా మట్టుకు ఖర్చులో పాలు పంచుకుంటుంది. ఖర్చులోనే కాదు, యుద్ధంలో కూడా ఇజ్రాయెల్కి. సో దానివల్ల ఇప్పుడు యుఎస్ వాడు అసలే వాళ్ళ ఎకానమీ అంతంత మాత్రంగా ఉంది. దాంతో ఠారెత్తిపోయి 1.3 బిలియన్ ఒక రాత్రికి అయిపోయిందంటే నేను తట్టుకోలేను బాబు, యుఎస్ఏ చేతులు తీసింది. సో మీరు అర్థం చేసుకోండి, ఈ ఐరన్ డోమ్ చాలా మంచిదే, చాలా ఎఫెక్టివే. కాకపోతే దాని కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ అంత ఎక్కువ ఉంటుందా? ఆశ్చర్యకరం కదా. $1 బిలియన్ ఓన్లీ ఫర్ 1 నైట్ అంటే కొంచెం ఎగ్జార్బిటెంట్ కాస్టే. మన వాళ్ళు S-400 తెప్పించారు, మరి వాటి ఆపరేషన్ కాస్ట్ ఎంత ఉంటుందో నాకు అర్థం కాదు. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే, ఈ మిసైల్ వస్తుంది కదా, మిసైల్ వీడు ఇరాన్ వాడు వేశాడు, దానికి అది డిటెక్ట్ చేసి వెంటనే దానికి కౌంటర్ మిసైల్ ఒకటి వెళ్తుందండి ఈ డోమ్ ద్వారా. అది వెళ్ళి దాని మధ్యలో ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో మిసైల్కి మిసైల్ కాస్ట్ $1 మిలియన్ అయితే, వీటికి కౌంటర్ మిసైల్ కాస్ట్ ఒక $10 మిలియన్. ఎందుకంటే అది స్మార్టర్, స్మార్టర్. అది అదంటే గైడెడ్ మిసైల్ అనమాట. గైడెడ్ మిసైల్ అంటే టార్గెట్ ముందే చెప్పేస్తారు, వెళ్ళి కొట్టరా అంటే దాన్ని అది ఎటు వెళ్తున్నా దాన్ని వెంటబడి కొడేస్తారు. సో ఈ గైడెడ్ మిసైల్ టెక్నాలజీ ఈజ్ స్లైట్లీ మోర్ కాస్ట్లీ. ఇదండి వార్ అండ్ ఇట్స్ ఎక్స్పెన్సెస్. ఎకానమీ, ఒక దేశం తాలూకు ఎకానమీ నాశనం అయిపోవడానికి కారణం చిన్న వార్. చాలు. మన వాళ్ళు అందరూ అంటారు కదా, ఏంటిది, 4 నష్టం, పొందు లాభం. 4 ఉంటే యుద్ధం చేసుకుంటే నష్టమే నష్టం ఇద్దరికి. సో అందుకోసమని ఎంతైనా ప్రయత్నం చేసి వార్ని అవాయిడ్ చేయడం మంచిదండి. తెలియని వాడి లక్షణం ఏంటంటే, ముందు పద్ధతులు ఉన్నాయి, సామం దానం భేదం. సామదాన భేద దండోపాయం ఆఖరి వస్తుంది, దట్ ఈస్ వార్. సామదాన భేదాలతోటి నడిపించగలడం తెలియని వాడి లక్షణం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, అవతల వాడు రెచ్చిపోతుంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, మనం ఒక్కవారు కూడా మన ద్వారా ఇనిషియేట్ చేయబడలేదు. వాడు రెచ్చిపోయి గజ్వాహింద్ చేస్తాను, మిమ్మల్ని అందరినీ ఇస్లామిక్గా మార్చేస్తానని చెప్పి వాడు రెచ్చిపోతుంటే మనం ఏం చేయలేం. పాకిస్తాన్ వాళ్ళ ఫార్మేషన్ అయిన కారణం అది. వాళ్ళు మొత్తం హిందుస్థాన్ అంతా
ఇస్లామిక్ కింద మారుస్తాను అన్న లక్ష్యంతో ఆ దేశం తయారైంది. జిన్నా అనేవాడు నాకు చిన్న ముఖ్యం అంటే చాలు నేను మొత్తం ఇండియాని కన్వర్ట్ చేస్తాను 10 ఏళ్ళు 5 ఏళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు మన ఓఎన్సీ గారు చెప్పాడు కదా, నాకు 15 నిమిషాలు టైం ఇవ్వండి, పోలీసులతో పక్కన తప్పుకొని హిందువులు ఎక్కడ చేస్తున్నాడు. సో అదొక పనికిరాని భావజాలం అండి. ఈ సేమ్ ప్రాసెస్ ఇరాన్ది కూడాను. ఇరాన్కి ఇజ్రాయెల్కి అసలు అవసరం లేని యుద్ధం అండి అది. వాడి కామన్ బార్డర్ లేదు, వాడు ఎక్కడో ఉంటాడు, వీడు ఎక్కడో ఉంటాడు. వీడికి ఎందుకండి వాడి గురించి, ఇరాన్ వాడికి ఓన్లీ బికాజ్ ఆ ఖురాన్లో యోధుల్ని, హిందువుల్ని, నాన్ ముస్లింని కాఫిర్లని చెప్పింది. వాళ్ళని జయించకపోతే, వాళ్ళని అడుపులో తీసుకోకపోతే, వాళ్ళని చంపకపోతే వాళ్ళకి మోక్షం లేదు యాజ్ పర్ ద బుక్. అందుకోసమే వాళ్ళు ఆ పని చేస్తుంటారు. లేకపోతే వీడికి ఒక 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 గొడవ వచ్చిందంటే పక్కన వాడితో రావాలి, ఇటు పక్క వాడితో రావాలి, ఎదురుకుండా వాడితో రావాలి మీరు ఇంట్లో ఉన్నప్పుడు. అంతేగాని మీరేమో ఢిల్లీలో ఉంటారు, మీ శత్రువు ఏమో బాంబేలో ఉంటారు. వాడికి మీకు సంబంధం ఏమీ లేదు. ఐడియాలజికల్ నువ్వు మా మతం ఒప్పుకో, అందుకే నేను చంపాలి. అదండి. సో మూర్ఖపు భావజాలు ఎన్నాళ్ళు సాగితే అర్థం కాదు. అంటే ఇస్లామిక్ వరల్డ్ ఆల్సో షుడ్ రియలైజ్ మనం ఇంత డెవలప్మెంట్ వచ్చినప్పుడు ప్రతి విషయం అందరికీ తెలిసిపోతుంది. దాపరికం కష్టం ఈ రోజుల్లో. పూర్వకాలం అంటే చెల్లేది, ఏదో సృష్టించి ఇజ్రాయెల్ వాడు మంచివాడు కాదు అని నేను 4 సార్లు అనిస్తే వాడు అది నిజమైపోతుంది. సో అది కాదండి. అంచేత ఈ వార్ ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీగా పడింది, ఇజ్రాయెల్ కూడా ఠారెత్తిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ హ్యాజ్ అన్ ఆప్షన్ టు రిటాలియేట్. ఆప్షనే కాదు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, మేము ప్రిపేర్ అవుతున్నాం ఫర్ ద వార్ అని అంటున్నారు. అంటే వాళ్ళు కానీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ, కాకపోతే యుఎస్ వాడు తప్పుకున్నాడు పక్కకి. ఎందుకంటే యుఎస్ డస్ నాట్ వాంట్ దిస్ టు బికమ్ వరల్డ్ వార్ 3 ఎస్కలేట్ అవ్వకుండా ఉండాలని యుఎస్ వాడు నేను నాకు సంబంధం లేదు బాబు, నీ యుద్ధం నువ్వు చేసుకొని చెప్పి పక్కవాడు. సో ఇజ్రాయెల్ ఏకాకిగా నిలబడి ఇరాన్ని కొట్ట సత్తా ఉంది అది. వాళ్ళ ఆర్మీ చాలా స్ట్రాంగ్. తర్వాత వాళ్ళు ఏంటంటే ఏరియల్ బాంబింగ్ చేద్దాం అనుకుంటారు. అంటే మిసైల్స్ ద్వారా అయితే చాలా కాస్ట్లీ అయిపోతుందని వాళ్ళు ఏరియల్ బాంబింగ్ చేయాలి ప్లాన్. ఏరియల్ బాంబింగ్ అంటే ఏరోప్లేన్ వెళ్ళి బాంబులు కొట్టాలి, టార్గెట్ని దగ్గర నుండి కొడతారనమాట. చాలా కిందకు వస్తాయండి ఏరోప్లేన్స్, కిందకు వచ్చి టార్గెట్ అంటే వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవి ఉంటాయి కదా, వాటి మీద బాంబులు వేస్తారు. అంటే సివిలియన్స్కి డ్యామేజ్ తక్కువ అవుతుంది, ఓన్లీ ఆర్మీ తాలూకు ఎస్టాబ్లిష్మెంట్స్కి డ్యామేజ్ ఎక్కువ. సో ఇది సమంజసం, ఇది మంచిది. వార్లో ఇలాగే ఉండాలి. వార్ అంటే వాళ్ళ ఆర్మీ వీళ్ళ ఆర్మీ కొట్టుకోవాలి, అంతేగాని సివిలియన్కి సంబంధం ఉందండి, సంబంధం ఉండకూడదు అది. సో అది చేద్దామని వాడు అనుకుంటున్నాడు, కానీ అది చేయడానికి చాలా వాళ్ళు 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వీళ్ళకి వాడికి మధ్య 1400 కిలోమీటర్లు మధ్యలో 8 కంట్రీస్ ఉంటుంది. మధ్యలో కూడా కొంత జార్డన్ సపోర్ట్ చేస్తున్నాడు, కానీ మిగతా వాళ్ళంతా కూడా సిరియా, లిబనాన్ అలాంటివన్నీ మధ్యలో ఉంటే వాళ్ళు వాళ్ళ ఎయిర్ స్పేస్ ఇవ్వరు వీడికి. మా ఒక దేశం మీద మించి నీ ఫైటర్ జెట్స్ వెళ్ళడానికి వీలేదంటాడు. దాంతో అదొక ప్రాబ్లం. ఇంకెంత చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 50 కిలోమీటర్లు అయిపోతుంది. అంత ఫ్యూల్ ఉండదు. అంటే ఒక ఫైటర్ జెట్కి ఫ్యూల్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫైటర్ జెట్స్ షార్ట్ రేంజ్లో వెళ్ళి వచ్చేస్తాయి. వాటి బాంబులకి వాటికి హెవీ లోడ్ క్యారీ చేయాలి కదా, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పేలోడ్ అంటారు. పేలోడ్ అంటే ఇప్పుడు మీ 10 టన్నులు డెటోనేటర్స్ అవి పట్టుకెళ్ళాలి, బాంబ్స్. డెటోనేటర్స్ కాదు, TNT అంటారు కదా, TNT పూర్వకాలం. ఇప్పుడైతే న్యూక్లియర్ వార్ హెడ్స్ వేసుకోవచ్చు, కానీ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎప్పుడు ప్రస్తుతం వాడితే ఇంకా అది దట్ విల్ ట్రిగర్ మేజర్ వార్. సో ఇదండి ఇష్యూ. ఇజ్రాయెల్ వాంట్స్ టు అటాక్ ఇరాన్ అండ్ ఇట్ విల్ డూ వెరీ సూన్. బట్ హౌ అనేది వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు. మిసైల్ ద్వారా అయితే వాళ్ళు తెలిసిపోయింది ఇంత పనికిరాగా, అంత ఇరాన్ వాడు చేసిన అటాక్ ఇట్ వాజ్ నిర్వీర్యం అయిపోయింది కదా. ఓకే, డబ్బులు అయితే పోయాయి తప్ప డ్యామేజ్ నిల్. అందుచేత థర్డ్ వరల్డ్ వార్కి ఎంత మట్టు ఎస్కలేట్ అవుద్ది అనేది విషయం అయితే ప్రస్తుతానికి అయితే అంతలా లేదు డేంజర్.
ఎంచేతంటే ఇరాన్ వాడికి సపోర్ట్గా రష్యా వాడు అంటే మామూలు వర్బల్ సపోర్ట్ ఇస్తున్నాడు తప్ప వాడు పెద్దగా అంటే ఫైనాన్షియల్గా కానీ ఆర్మ్స్ పరంగా కానీ ఇచ్చే సత్తా లేదు వాడికి ప్రస్తుతం. బికాస్ రష్యా ఇట్ సెల్ఫ్ ఇస్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్స్ ఓన్ వార్. మీరు ఒకటి గమనించారో లేదో, రష్యన్ వార్కి దీనికి చాలా తేడా ఉంది. రష్యా వాడు చాలా జాగ్రత్తగా తక్కువ డ్యామేజ్ కలిగేలాగా, అంటే యుక్రెయిన్ అనే దేశం ఒకప్పుడు వాడిదే, వాడికి యుఎస్ఎస్ఆర్లో యుక్రెయిన్ కూడా ఒక పార్ట్. అంచేత వాడికి వాళ్ళ ప్రజలన్నా కూడా వాడికి ఆ యుక్రెయిన్ ప్రజలకి ఏం అవ్వకూడదన్న చిన్న అభిమానం కూడా అవుతుంది. అంచేత వాడు చాలా జాగ్రత్తగా వెళ్ళాడు మొదట్లో, ఇప్పుడు కూడా అలాగే వెళ్తున్నాడు. కాకపోతే ఈ నాటో వాడు కేలిక చేశారు. అమెరికా వాడు చేసిన ఏదో పనులకి వాడు వార్ స్ట్రాటజీ కొద్దిగా మారుతోంది. అదండి రష్యన్స్ ఆర్, నా ఉద్దేశంలో అయితే రష్యన్స్ చాలా నోబుల్ పీపుల్ అండి. వాడు చాలా మనుషుల గురించి ఆలోచించే హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్స్ అవి చాలా ఎక్కువ ఉంటాడు. మంచివాడండి రష్యన్స్. అమెరికన్స్ క్రూరులు, మహా దుర్మార్గులు అంటే అమెరికన్స్. సరే, ఇవి చూద్దాం ఏమవుతుందో. World War III ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం. ఇజ్రాయెల్ ఫుల్ ఫ్లెడ్జ్ అటాక్ ఇస్తే అప్పుడు మిగతా వాళ్ళందరూ పోలరైజ్ అవడానికి అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరూ అంటే ఎవరున్నారు? ఇంకా పాకిస్తాన్ వాడికి ట్యాంకుల్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు. మరి టర్కీ కూడా పెద్ద ఫైనాన్షియల్గా సౌండ్ కాదు. తర్వాత వీడికి ఇంకెవరు వస్తారు పాపం? ఈ షియా సున్నీ ప్రాబ్లం కదా, షియా కనుక వీడి సపోర్ట్గా ఎవడొస్తారు? మాతో ఇరాక్, సిరియా అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. దే ఆర్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్. వాళ్ళకే పెద్దగా డబ్బులు లేకుండా అడుగుతుంటున్నారు పాపం. సో మేజర్ కంటెండర్స్ చైనా అండ్ రష్యా బికాజ్ ఇట్ ఈస్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. చైనా ఇస్ ద నెక్స్ట్ కంటెండర్. కానీ చైనా వాడు డైరెక్ట్గా ఎప్పుడు దిగడు, ఎందుకంటే వాడికి అమెరికాతో అవసరం ఎంతైనా ఉంది. వాడి ఎక్స్పోర్ట్స్ అన్నీ అమెరికాకే. అమెరికాతో యుద్ధం పెట్టుకుంటే వాడి పని అయిపోయింది. మొత్తం చైనీస్ ఎకానమీ యాజ్ ఇట్ ఈజ్ బాగోలేదు, మొత్తం కొలాప్స్, ఓవర్ నైట్ కొలాప్స్ అయిపోతుంట అమెరికాతో పెట్టుకుంటే చైనా డైరెక్ట్గా. సో World War III ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని చెప్పడం చాలా కష్టం. కాకపోతే ఇమీడియట్గా అయితే వాళ్ళిద్దరే కొట్టుకుంటారేమో అనిపిస్తుంది, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఫర్దర్గా ఎస్కలేట్ అవ్వకపోవడానికి అవకాశం చాలా ఉంది. హోప్ఫుల్లీ. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.